విశాఖ ఎంపీ భరత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మహానాడులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేసినటువంటి నేపథ్యంలో రేపు ఎటువంటి తీర్మానాలు ఉండేటువంటి అవకాశం ఉంది, రేపు ఒక కీలకమైనటువంటి తీర్మానం దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి పదవి దక్కబోతుందంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఒక స్పష్టత తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భరత్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్కారం. మొదటి రోజు భాగంగా మహానాడు కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేసింది. ఏంటి సార్ ఎటువంటి తీర్మానాలు చేయడం జరిగింది? అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే జనరల్గా ఎలక్షన్స్ ముందు మేము ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్గా తీసుకున్నాము, గత 1 ఇయర్గా ఏం జరిగింది, ముందు ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏముంది, జనాలు ఆల్రెడీ ఏం అనుభవించారు, మా ప్రధానమైన నాయకులు కూడా ఇష్యూస్ మీద ఎట్లా స్పందించారు దాని మీద, అండ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఇష్యూ, మహిళలకి లేకపోతే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, దాని మీద కొన్ని తీర్మానాలు ఇవాళ చేయడం జరిగింది. అండ్ ఎనీ పర్టికులర్ ఇప్పుడు రేపు నేను పర్యాటకం మీద మాట్లాడబోతున్నాను, సో సెక్టర్ స్పెసిఫిక్ కూడా రేపు కొన్ని తీర్మానాలు చేయబోతున్నాము. సో ఈ 2 days అయిపోయిన తర్వాత ఓవరాల్ దీని మీద ఇంకా మంచి అవగాహన వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, రెండో రోజు తీర్మానంలో భాగంగా రేపు నారా లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి దక్కబోతుందని, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? అంటే జనరల్గా ఏంటంటే మీకు 1 day మీరు ఆగాలి, జస్ట్ 24 hours ఆగండి, ఏం జరగబోతుందో అనేది మీరే అందరు చూస్తారు. ఓకే సార్, అంటే 4వసారి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి భయంతో వారు పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమంటారు సార్ దీని మీద? కొన్ని సెక్టర్స్ ప్రధానంగా ఏంటంటే మేము ఒక 10 ఏళ్ళు కానీ మాకు స్టెబిలిటీ లేకపోతే ఇబ్బంది ఉంటుంది అని కొన్ని సెక్టర్స్ భయపడడంలో సహజమే, తప్పులు. కానీ ఈ 5 yearsలో మేజర్ యాక్టివిటీ కియా మీరు ఉదాహరణగా తీసుకోండి. కియా ప్లాంట్ని తీసుకొచ్చాము, బై 2019 కల్లా అది రెడీ అయిపోయింది. సో వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళని పంపించాలన్నా ఎట్లా పంపిస్తారు? ఫస్ట్ వాళ్ళు మొదటి సంవత్సరం వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడారు, ఏం చేయలేరని అర్థమైన తర్వాత దాన్ని ఓన్ చేయడానికి ప్రయత్నించారు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం లెటర్ మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కియా వచ్చింది. సో ఇట్లాంటివి జరిగినాయి. సో జనరల్లీ ఈ 5 years కూడా గవర్నమెంట్ ఎట్లా ఫోకస్ పెడుతుందంటే ఈదర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వాళ్ళ నుంచి అప్రూవల్ తెచ్చుకుంది, అట్లాంటి ప్రాజెక్ట్స్ని రేపు మేము వచ్చినా వాళ్ళకి ముట్టుకునే ధైర్యం ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో గొడవకి వెళ్ళే ధైర్యం గతంలో కూడా లేదు, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉండదు. లోకల్గా వచ్చే కంపెనీస్ ఏంటంటే 5 yearsలో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏమీ చేయలేరు. మేజర్గా డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మధ్యలో ఉన్నప్పుడు. అట్లాంటి కంపెనీస్కి మనం ఏంటంటే వేగంగా ఈ 5 ఏళ్ళ టైంలోనే అన్నీ ఎస్టాబ్లిష్ చేయాలనేది మా ఉద్దేశం. అంతేకాకుండా ఈ వర్డిక్ట్ కూడా జనాలు చూసినప్పుడు 2019లో ఈ 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మీరు వాళ్ళ ఓట్ షేర్ కలిపి చూస్తే ఇంచుమించు 48%, 47% అట్లా వచ్చింది. సో వాళ్ళకి మాకు తేడా 1.5-2%. ఈసారి మీరు చూస్తే 3 పార్టీలకి కలిపి 57.5 ఎంత వచ్చింది, 57, వాళ్ళకి 39, అంటే తేడా ఎంత ఆల్మోస్ట్ 17-18%. ఇంత పర్సంటేజ్ ఓట్ షేర్ డిఫరెన్స్తో అంటే నేను పుట్టినప్పటి నుంచి అంత ఓట్ షేర్ డిఫరెన్స్ ఎప్పుడు జరగలేదు అనుకుంటా. సో జనాలు విరక్తితో ఓటేశారు. సో అది కంపెనీలకు కూడా అర్థమవుతుంది. ఇది ఒక మామూలు ఓటమి కాదు, ఇది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఓటమి వైసీపీకి ఎందుకు జరిగిందంటే వాళ్ళ పరిపాలన అంత దరిద్రంగా ఉంది అని. సో ఆ నమ్మకం చాలా కంపెనీస్కి ఏంటి అంటే ఇట్లా జరగదు అని. ఓకే, వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలకి ఆ ప్రభుత్వం పాల్పడిందని, అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు అవుతూ ఉన్నారు, అలాగే అధికారులు కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుది లబ్ధిదారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? జనరల్గా మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ సమాజంలో అవినీతి పెరిగిపోయింది, జనాల్లో పెరిగిపోయింది. సో అవినీతి లేని సమాజం తయారు చేయాలనే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే అది చాలా కష్టం. ఇవాళ బాబు గారు మాట్లాడుతూ మళ్ళీ చెప్పారు, ఆ డినామినేషన్ 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 అవి కూడా తగ్గిపోతే క్యాష్ ఎవరైతే దొంగలు ఉన్నారో ఇట్లా ప్రజల మీద పడి తినేస్తారో అక్కడ తగ్గిపోతుంది. టెక్నాలజీ వైపు వెళ్తే కరప్షన్ జరిగే అవకాశం తగ్గుతుంది. కానీ జనాల్లో ఉన్న కరప్షన్ తగ్గించడం అంత ఈజీ కాదు.
ఎప్పుడైతే అదొక లైన్ దాటి, లిక్కర్ ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు, 5 సంవత్సరాలు రాష్ట్రానికి లిక్కర్ మానేస్తాను ఆపేస్తాను అని చెప్పిన గవర్నమెంటు 7,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి 2019 ముందుంటే 2024లో వాళ్ళ లాస్ట్ ఫోర్కాస్ట్ 23,000 కోట్లు ఎంతో చేశారు. అది కాకుండా చాలా అంచనాల ప్రకారం 10 నుంచి 20% వాళ్ళు గవర్నమెంట్కి ఎక్సైజ్ రెవెన్యూ రాకుండా ఆఫ్ ద రికార్డ్స్ క్యాష్కి అమ్మేసుకున్నారు. ఎక్కడా లేని విధానంగా మన రాష్ట్రంలో యూపీఐ తీసుకోరు, క్రెడిట్ కార్డు తీసుకోరు, ఏమీ తీసుకోరు, ఉట్టి క్యాష్తో తీసుకున్నారు. సో గవర్నమెంట్ ఆదాయం పెరిగింది ఒకవైపు, సెపరేట్గా ప్రతి సంవత్సరం 2-3 వేల కోట్లు క్యాష్లో కూడా వాళ్ళు జనరేట్ చేసుకున్నారు అనేది ఇవాళ అలిగేషను. సో ఎవరు అరెస్ట్ అవుతారు ఏంటి అనేది కన్నా నేనేం కోరుతాను అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు. బికాజ్ ఇన్ఫిల్ట్రేషన్ వాళ్ళు అన్ని లెవెల్స్ నుంచి చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషను, ఇక్కడ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ అన్ని లెవెల్స్లో జరిగినాయి. కాబట్టి ఆల్ ద మెయిన్ కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేసి పనిష్ చేస్తే మన కర్మ అనేది ఒకటి ఉంది, మనం కూడా మరి దూరం వెళ్తే మనకు కూడా మొట్టికాయ ఎంత గట్టిగా తగులుతుందంటే మళ్ళీ తిరిగి నుంచోలేము అనేది ఉండాలనేది నా కోరిక. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు సంవత్సరంగా వస్తుంది. అయితే ఈ సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతుల్ని గాలి కొదిలేసిందంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు విమర్శలు చేస్తూనే నేను పొగాకు రైతుల కోసం రైతు బాట పడతాను అంటూ కూడా ఒక ధర్నాకు పిలుపునిచ్చాడు. తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి అసలు ఏంటి? రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటారు? మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక బాడీ ఉంటుందండి, మీకు ఒక బాడీ ఉంది, నాకు ఒక శరీరం ఉంది. ఆ శరీరంలో నీరు, రక్తం ఒక రాక్షసుడు వచ్చి పీల్చేసి మనం చచ్చిపోయే పరిస్థితికి మంచం మీద పడుకుంటున్నాం. ఆ పరిస్థితిలో మనం గెలిచాం. విదిన్ 1 year ఆ బాడీ లెగ్సి పరిగెడుతుందా? దానికి కారకులు ఎవరు? మీరే కదా. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నాశనం చేసింది ఎవరు? మీరే. ఇప్పుడు బకాయిలు కట్టట్లేదు, ఎందుకు కట్టట్లేదు? బకాయిలు తయారు చేసింది ఎవరు? మీరు. అప్పు చేసాం మేము అంటారు. ఓవరాల్ అప్పు రాష్ట్రం మీద ఇంచుమించు 3 లక్షల కోట్లు మేము ఓడిపోయినప్పుడు. ఇప్పుడు మేము గవర్నమెంట్లో వచ్చినప్పుడు 10 లక్షల కోట్లు, 7 లక్షలు. అంటే మేము 1,50,000 కోట్లు 2 లక్షలు చేస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాం. దాంట్లో 50% పైన తీసుకున్న అప్పు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి, పెట్టుబడుల కోసం మేము వాడాం, రోడ్లు కట్టడానికి, దీన్ని కట్టడానికి. వీళ్ళు 3 లక్షల నుంచి 10 లక్షల కోట్లు అప్పు పెంచారు. ఆ 7 లక్షల కోట్లలో ఎంత డబ్బులు అభివృద్ధి కోసం వాడారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశారు? లెస్ దెన్ 10%. సో ఈ 10 లక్షల కోట్ల మీద వడ్డీ కట్టాలి, బాకీలు తీర్చాలి. ఇది కాకుండా చాలా కార్యక్రమాలు చేయాలి, అయినా చేస్తున్నాం. ఆయన పెన్షన్ 3,000 రూపాయలు చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? మేము 3,000 నుంచి 4,000 చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాం? అన్ని కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడే కొద్దీ మిగతా కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇంకో 2 ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం కూడా అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. సో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రశ్నించే బాధ్యత ఉంది, ప్రశ్నించనివ్వండి. కానీ ఈ నాశనం ఎవరి వల్ల జరిగింది అనేది జనాలు బాగా గ్రహించారు. మేమేం తొందరపడి దేనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి గవర్నమెంట్లో లోపాలు ఉంటాయి, అవి మెల్లమెల్లగా ఎవరైనా సరిదిద్దుకుంటారు. కానీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేది మా ఉద్దేశం. రాష్ట్రాన్ని నాశనం చేసి స్వార్థం కోసం వాళ్ళు కొంత పొందాలని వాళ్ళలో కొందరు నాయకులు ఉన్నారనేది వాళ్ళ ఆలోచన. సో పీపుల్ హ్యావ్ రికగ్నైజ్ దట్ డిఫరెన్స్ అండ్ వీ విల్ వర్క్ ఇన్ ద రైట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.